హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దోసకాయ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఆంధ్రాలో మటన్తో ఏమన్నా కలిపి వండడం చాలా ఫేమస్. మనం ఈ సైజ్ దోసకాయ అంటే 250 గ్రామ్స్ అయితే సరిపోతుంది. దీన్ని పీల్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే 2 పెద్ద సైజ్ ఆనియన్స్ ఇంకా 3 పచ్చిమిరపకాయలని కూడా సిద్ధం చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చీల్చిన పచ్చిమిరపకాయలు అలాగే మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. వీటిని కాస్త ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి కాస్త మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొద్దిగా రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 కేజీ మటన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఈ మిశ్రమంలో ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకుని కాస్త ఇలా ఫ్రై చేసుకుని తర్వాత శుభ్రం చేసుకున్న 1/2 కేజీ మటన్ని కూడా వేసేసుకోవాలి. బాగా కలుపుకుని మనం కొద్దిసేపు పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ మటన్ కాస్త మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా మగ్గాక తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం 2 స్పూన్స్, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకుని తర్వాత మనం కొద్దిగా వాటర్, ఒక 1/2 గ్లాస్, అంటే మనం మటన్ ఉడికించుకోవడానికి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ వేస్తే సరిపోతుంది. కుక్కర్ విజిల్ పెట్టేసి 7 నుంచి 8 విజిల్స్ లేకపోతే మీ మటన్ ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కూడా పట్టచ్చు కాబట్టి మటన్ని ఉడికే వరకు ఉడికించుకోండి ప్రెషర్ కుక్కర్లో. మనకి ఇప్పుడు మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా మటన్ ఉడికిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. బాగా కలిసేలా కలుపుకుని 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇది కూడా బాగా కలిసేలా కలుపుకోండి. దోసకాయని కూడా ఇప్పుడు మనం ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీనివల్ల దోసకాయ మటన్తో కలిసి ఉడుకుతుంది. 2 విజిల్స్ తర్వాత చూద్దాం. మనకి దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. కొద్దిగా గార్నిష్ కోసం కొత్తిమీర వేసేస్తే దాని ఫ్లేవర్ కూడా మటన్ కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుంది. ఇలా సర్వ్ చేసుకుని రైస్తో తింటే మనకి మటన్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది.